హలో. నేను చందన. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నేను చెప్పబోతున్నాను. అదేంటంటే రీసెంట్‌గా జరిగిన ఒక సర్వేలో ఏంటంటే టీన్ ప్రెగ్నెన్సీస్ పర్సెంటేజ్ తీసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 12.6% వచ్చిందనమాట. నేషనల్ యావరేజ్ 6.8 ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 12.6% వచ్చిందనమాట. సహజంగా ఏంటంటే టీనేజ్ పిల్లలకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు టీనేజ్‌కి ఎంటర్ అయ్యాక వాళ్ళకి ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్‌ఫ్యూజన్ అనే స్టేజ్‌లో ఉంటారనమాట. ఈ స్టేజ్‌లో ఏంటంటే వాళ్ళకంటూ కొంత ఐడెంటిటీ కావాలి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేసే ప్రతి పని గూడా ఐడెంటిటీ కోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వయసులో పిల్లలకి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి, వాళ్ళు ఇంకొకళ్ళని కేర్ తీసుకోవాల్సి రావడం అనేది ఒక పెద్ద మేజర్ ఈవెంట్ అవుతుందనమాట. చాలా స్ట్రెస్‌తో కూడుకున్న ఇష్యూ. సహజంగా ఏంటంటే 20స్, లేట్ 20స్, 30స్‌లో ఉన్నవాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళే చాలా ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు పిల్లల్ని కని పెంచాలి అంటే వాళ్ళ మీద దారుణమైన ఒత్తిడి ఉంటుందనమాట. ఇలా అయినప్పుడు ఏంటంటే సహజంగా బయోలాజికల్ అండ్ సైకలాజికల్‌గా గూడా వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ ప్రెగ్నెన్సీస్ అనేవి. ఫిజికల్‌గా ఫస్ట్ ఏమవుతుందంటే వీళ్ళు చిన్నగా ఉంటారు. ఆ టైంలో ఏంటంటే వీళ్ళ సైజ్ చిన్నగా ఉంటుంది. వీళ్ళ పెల్విక్ బోన్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేయటం వీళ్ళ కష్టమవుతుందనమాట. చిన్న ఏజ్‌లో ఉంటారు. వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువుంటాయి. బ్లడ్ తక్కువుంటుంది. అండ్ వీళ్ళు అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటారు కాబట్టి, ప్రాపర్ గ్రోత్ అనేది ఇంకా ఫుల్‌గా డెవలప్ అవ్వదు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మిస్‌క్యారేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇలా మిస్‌క్యారేజ్ అయినప్పుడల్లా వాళ్ళు డిప్రెషన్‌కి లోనవుతూ ఉంటారు. లేదా ఒకవేళ డెలివరీ జరిగినా కూడా ఏంటంటే ఆహ్, ఎక్కువ కేసెస్‌లో వీళ్ళు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డిప్రెషన్ ఎలా ఉంటుందంటే ఆహ్, ప్రసూతి వైరాగ్యం అని మనం వింటూ ఉంటాము. ఇది అలా అన్నమాట. ఎప్పుడైనా డెలివరీ అయిన తర్వాత ఈ డెలివరీ చేసిన మదర్స్‌కి ఎలా ఉంటుందంటే ఒక నిరాశ, ఒక నిస్పృహతో ఉంటారు. ఈ టైం అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫోకస్ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. సడెన్‌గా వీళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిల్లల మీద ఫోకస్ చేస్తుంటారు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పేరెంట్స్ కూడా ఎవరైతే తల్లయ్యారో, వాళ్ళు కూడా చాలా స్ట్రెస్‌కి లోనయ్యారు. డెలివరీ టైమ్‌లో గానీ, ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కానీ, అదంతా ఓవర్‌లుక్ అయిపోతుందనమాట. ఫస్ట్ ఎవరికైనా ఫోకస్ ఎవరి మీదకి వెళ్తుంది? రిలేటివ్స్ వచ్చినా, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఫస్ట్ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఆలోచించాలి. బట్ మదర్‌కి గూడా చాలా ఒత్తిడి ఉంటుంది ఆ టైంలో. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఓవర్‌లుక్ అయినప్పుడేంటంటే, ఈవెన్ ఏ మదర్‌కైనా డెలివరీ తర్వాత కొంత డిప్రెస్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్‌లో ఏమవుతుందంటే, ఇది చాలా ఎక్కువుంటుంది. అండ్ డెలివరీ టైమ్‌లో కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువొస్తాయి. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళ ఆర్గాన్స్ అనేవి పూర్తిగా ఎదగలేదు కాబట్టి, డెలివరీ చేయడం కష్టమవుతుందనమాట. ఎక్కువ, ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం, లేదంటే సిజేరియన్ చేయాల్సి రావడం, ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ అండర్ 18 లేదా అండర్ 20 ఉండే ప్రెగ్నెన్సీస్ ఎలా అంటే, మెడికల్ టర్మినాలజీలో ఇవి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌గా కన్సిడర్ చేస్తారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే, ఫ్రీక్వెంట్ డాక్టర్ విజిట్స్ ఉండాలి. ఇన్ని ఉండడం వల్ల సహజంగా ఇది టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నవాళ్ళు సహజంగా ఏంటంటే, బిలో పావర్టీ లైన్‌లో ఉంటున్నారనమాట. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే. కొంత ఎడ్యుకేషన్ ఉండి, కొంత అకాడమిక్ నాలెడ్జ్ ఉండి, వీళ్ళందరూ ఏంటి బాగా లేట్‌గా కొంత ఏజొచ్చాక ప్రెగ్నెన్సీ ప్లాన్ జేసుకుంటున్నారు. వీళ్ళు బిలో పావర్టీ లైన్ ఉండి ఎకనామిక్‌గా వీళ్ళంత ఎడ్యుకేషన్ లేకుండా, పైగా ఫైనాన్షియల్‌గా రిసోర్సెస్ లేకుండా, వీళ్ళు ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా ఉండి, ఇలా అవ్వడం వల్ల ఏంటంటే, ఎక్కువ డిప్రెషన్స్‌కి లోనవుతున్నారు. ఫిజికల్‌గా ఇబ్బందవుతుంది. అండ్ డెలివరీ టైంలో గూడా ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యి, వీళ్ళెక్కువ బెడ్ రిడెన్‌గా ఉండడము, ఆ పిల్లలకేంటంటే పుట్టిన పిల్లలకి ప్రాపర్ న్యూట్రిషన్ అందకపోవడము, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఫస్ట్ అర్థం జేసుకోవాల్సింది వీళ్ళే పిల్లలు. ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ మదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే పిల్లలు. వీళ్ళే ఇంకా ఎదగలేదు. వీళ్ళే ఐడెంటిటీ క్రైసిస్‌తో ఆ టైంలో వచ్చే హార్మోన్స్‌తో, చేంజెస్‌తో బాధపడుతున్నారు. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఇంకొకళ్ళని పెంచాల్సి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుందనమాట. వీళ్ళకి చాలా ఒత్తిడి ఉండడమే కాకుండా వీళ్ళు చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో గూడా ఉంటారు. ఈవెన్ ఎంత సపోర్ట్ ఇచ్చినా గూడా కాన్స్టెంట్ బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సుంటుంది.
వీళ్ళకి ప్రాపర్ నిద్ర ఉండదు. ఎక్కువ మందేంటంటే ఆహ్, పీటీఎస్‌డీతో కూడా సఫర్ అవుతున్నారు. పీటీఎస్‌డీ అంటే ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఈ డెలివరీ అనేది ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయికి ఒక పెద్ద ట్రామా లాగా అవుతుందనమాట. ఎందుకంటే ప్రాసెస్ అనేది డెలివరీ ప్రాసెస్ అనేది ఒక 12 గంటల నుండి 18 గంటలు గూడా వాళ్ళ పొజిషన్ బేబీ పొజిషన్‌ని బట్టి ఇంత లాంగ్ ఉంటుంది. ఇంత లాంగ్ ఉన్న టైంలో తను పెయిన్స్ అంతా భరించి, భరించి డెలివరీ చేయాలంటే అదొక పెద్ద ట్రామాటిక్ ఈవెంట్ అవుతుందనమాట. ఈ టీనేజ్‌లో ఉన్న పిల్లలకి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ మన సొసైటీకి కూడా ఇలా ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ రావడము, వాళ్ళని సరిగ్గా ప్రాపర్‌గా పెంచలేకపోవడము, ఈ మదర్స్ ఇలా ఫ్రీక్వెంట్‌గా సిక్ అవుతూ ఉండడము, వీటన్నిటి వల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బోత్ మదర్ అండ్ కిడ్స్‌కి కూడా బాగా పడిపోతుంది. సో, దీని గురించి నాట్ ఓన్లీ వ్యూవర్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆలోచించాలి. ఇంత ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి పెరగడం అనేది మన హానికరమైన విషయం. దీని గురించి ఆలోచిస్తారని కోరుకుంటూ థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చట్టం మనకి ఏం చెప్తుంది 18 బిలో 18 ఉన్నవాళ్ళు అసలు పెళ్లి చేసుకోవద్దు. అంటే వీళ్ళు సెక్షువల్ రిలేషన్స్ వద్దు అని చెప్తుందనమాట. బట్ అలా ఉన్నప్పుడు వీళ్ళు టీనేజ్‌లో ప్రెగ్నెంట్ అవుతున్నారు అంటే మీరు లాని వీళ్ళెవరు ఫాలో అవ్వట్లేదు. అండ్ దీని గురించి గవర్నమెంట్ కానీ, అక్కడున్న అథారిటీస్ గానీ, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్‌గా ఎలక్షన్స్ టైమ్‌లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆహ్, మాట్లాడుతూ ఆహ్, ఎక్కువ మందిని కనండి, ఎక్కువ మంది ఉండడం అవసరం, మనకి పాపులేషన్ కావాలి అని స్టేట్మెంట్ చేయడము, ఇలా మాట్లాడటం అనేది జరిగింది. ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే విషయం జ సొసైటీలో అవేర్‌నెస్ పెంచాల్సింది పోయి, ఇలా ఎక్కువ మందిని కనండి, ఇలా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడినప్పుడేంటంటే, అది రాంగ్‌గా కమ్యూనికేట్ అవుతుంది. అండ్ ప్రాపర్ ఉన్నవాళ్ళు ప్రాపర్‌గా సొసైటీలో హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని నంబర్ పెంచాలని ట్రై చేస్తూ, ఇలా ఒక ఏరియాలో ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశే మనం తీసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి, అందులో పాపులేషన్ యాక్చువల్లీ ఫెర్టిలిటీ రేట్ చాలా తక్కువుంది. ఫెర్టిలిటీ రేట్ 1.7 ఉండి, ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ 12.6 ఉన్నాయి. అంటే వేరియేషన్స్ చూడండి. ఇంత వేరియేషన్స్ ఉన్నప్పుడు ఈ సబ్ ఈ డిఫరెన్సెస్‌ని ప్రభుత్వం అడ్రెస్ చేయకుండా, ఈ డిఫరెన్సెస్‌ని ఇలాగే హ్యాండిల్ చేస్తూ పోతే అబ్నార్మాలిటీస్ అనేవి సొసైటీలో పెరుగుతాయి. అండ్ అవేర్‌నెస్ అనేది అందరికీ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.